ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఏ రోజున వచ్చింది? ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు వ్రతాన్ని ఆచరించిన తరువాత ఉపవాస విరమణ ద్వాదశి గడియలలో ఏ సమయానికి చెయ్యాలి, ఏ రోజున చెయ్యాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి 2025 సంవత్సరంలో ఏ రోజున వచ్చింది అంటే, ఏకాదశి తిథి ప్రారంభం 9 జనవరి 2025 గురువారం ఉదయం 11:56 నుండి ప్రారంభమై 10 జనవరి 2025 శుక్రవారం ఉదయం 9:45 వరకు ఏకాదశి తిథి ఉన్నది. ముక్కోటి ఏకాదశిని నిర్వహించుకోవాల్సిన తేదీ 10 జనవరి 2025 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రం కృత్తిక, పగలు 1:41 వరకు ఉన్నది. తదుపరి రోహిణి. ద్వాదశి తిథి ప్రారంభం 10 జనవరి 2025 శుక్రవారం ఉదయం 9:46 నుండి 11 జనవరి 2025 శనివారం ఉదయం 7:48 వరకు ద్వాదశి గడియలు ఉన్నాయి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేసి ఉపవాస విరమణ చేయవలసిన తేదీ 11 జనవరి 2025 శనివారం రోజున. ఈ రోజున ఉపవాస విరమణ సమయం ఉదయం 6:38 నుంచి ఉదయం 7:48 లోపు. 2025 సంవత్సరంలో తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం 10 జనవరి 2025 శుక్రవారం రోజు నుంచి ప్రారంభమై 19 జనవరి 2025 ఆదివారంతో తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం సమాప్తి అవుతుంది. విన్నారు కదా, 2025 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉంటుంది అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.